నవత టీవీకి స్వాగతం. శతాబ్ది పున్నమి వెలుగుల్లో శ్రీ సీతారామస్వామి ఆలయం భీమవరపుకోటలో పునఃప్రతిష్ఠా వైభవం. 106 ఏళ్ల క్రితం నాటి భక్తి వారసత్వం మళ్లీ కొత్త రూపు సంతరించుకుంది. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం భీమవరపుకోట గ్రామంలో 1919లో దేవత వంశీయులైన అప్పల నరసయ్య, సుబ్బారావు, శ్రీరామ్మూర్తి, అప్పల నరసింహమూర్తి గార్లు నిర్మించిన శ్రీ భద్రాచల సీతారామస్వామివారి ఆలయం నేడు పునర్నిర్మాణంతో కళకళలాడుతోంది. తరాలు మారినా తగ్గని భక్తితో గ్రామ పెద్దలు మరియు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ పురాతన ఆలయానికి పునఃప్రతిష్ఠా మహోత్సవాలు అత్యంత వేడుకగా ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు ముడుంబ భాస్కరాచార్యుల వేద మంత్రోచ్చారణల మధ్య సోమవారం విఘ్నేశ్వర పూజతో మొదలైన ఈ ఆధ్యాత్మిక యజ్ఞం మంగళవారం అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలతో భక్తి పారవస్యంలో మునిగి తేలుతోంది. వంశపారంపర్య ధర్మకర్తలు దేవత సుబ్బారావు, వెంకట రామకృష్ణలు ఈ ఆలయ చరిత్రను గుర్తు చేసుకుంటూ 106 ఏళ్ల నాటి ఈ పుణ్యక్షేత్రాన్ని భవిష్యత్ తరాల కోసం ఆధునీకరించామని తెలిపారు. ఈ బుధవారం ఉదయం 9:54 జరగనున్న శిఖర ప్రతిష్ఠా కార్యక్రమం గ్రామ చరిత్రలో మరో మైలురాయిగా నిలవనుంది. మార్చి 27న శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సీతారాముల కళ్యాణోత్సవం, ఏప్రిల్ 1న చక్రస్నానం మరియు భారీ అన్న ప్రసాద వితరణతో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఈ చారిత్రక ఘట్టాన్ని కళ్లారా వీక్షించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని మామిడి అప్పారావు మరియు గ్రామ పెద్దలు భక్తులందరికీ సాదర ఆహ్వానం పలుకుతున్నారు. నారాయణ, జై శ్రీరామ్. మేము ప్రస్తుతం భీమవరపుకోట గ్రామంలో కోటనందూరు గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ భద్రాచల సీతారాముల వారి ఆలయం వద్ద నుంచి మాట్లాడుతున్నామండి. ప్రస్తుతం ఈ ఆలయం నిర్మించి 106 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ ఆలయం చాలా కాలం బట్టి ఈ గ్రామం వారి ఆధ్వర్యంలో మాత్రమే నడుస్తూ ఉన్నది. ఈ ఆలయం ఎంతో చరిత్ర కలిగినది. స్వామివారు సాక్షాత్తు భద్రాచలం స్వామివారు అమ్మవారు ఎలా అయితే వెలిశారో అదే రీతిలో అమ్మవారు స్వామివారి ఒళ్ళో కూర్చుని సాక్షాత్తు భద్రాచల సీతారాముల వారు ఎలా ఉంటారో అదేవిధంగా ఇక్కడ స్వామివారు కొలువు తీరారు. ఈ ఆలయాన్ని పూర్వం దేవత అప్పల నరసయ్య దంపతులు మరియు దేవత సుబ్బారావు దంపతులు, దేవత శ్రీరామమూర్తి మరియు దేవత అప్పల నరసింహం అనే దంపతుల వారి ఆధ్వర్యం నుంచి స్థాపితం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ గ్రామం వాళ్ళందరూ కూడా ఈ ఆలయాన్ని పోషిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఆలయానికి సంబంధించి గాలి గోపురం మరియు హనుమంతుల వారి గోపురం మరియు రాజద్వారంలో ఉన్నటువంటి గోపురం ఇవన్నీ కూడా శిథిలావస్థానికి రావడంతో 50 మంది భక్తులు కూడా తలో చెయ్యి వేసుకుని చక్కగా ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నారు. కాబట్టి ఈ ఆలయానికి సంబంధించి చాలా ఖర్చులతో కూడుకున్నది వ్యవహారం. మీ అందరికీ తెలుసున్నదే. ఒక ఆలయాన్ని మనం మెయింటైన్ చేయాలంటే బోల్డంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి అందరూ మీకు తోచిన తలో చెయ్యి సహకారం చేస్తూ ఈ ఆలయాన్ని ముందుకు నడిపిస్తారని 50 మంది భక్తులు కూడా ఈ గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు అందరూ కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి రేపటి రోజున 25వ తారీఖు బుధవారం ఉదయం 9:54 ఈ యొక్క శిఖర ప్రతిష్ఠ రాజగోపురం ప్రతిష్ఠ జరుగుతున్నది. అదేవిధంగా 27వ తారీఖు సాయంత్రం 5 రోజుల కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ పూర్వం ఆలయం స్థాపించిన దగ్గర నుంచి కూడా ఈ 106 సంవత్సరాల పాటు కూడా చక్కగా 5 రోజుల కళ్యాణం మాత్రమే జరుగుతుంది. పాంచరాత్ర ఆగమనం ప్రకారం శ్రీ వైష్ణవుల వారిచే ఈ ఆలయంలో సీతారాముల వారి వార్షికోత్సవాలు జరుగుతాయి. కాబట్టి 50 మంది భక్తులు కూడా విచ్చేసి మీ కోరికలు తీర్చుకోవడానికి ఈ ఆలయం వద్దకు వచ్చి మీ కోరికలు తీర్చుకుంటారని, మీ అందరికీ కూడా ఎంతో కొంత సహాయం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. మీ అందరూ కూడా తలో చేయవేయండి. చక్కగా స్వామివారి అనుగ్రహం పొందండి. ధన రూపేణ, వస్తు రూపేణ ఏదో ఓ రూపంలో మీకు తోచింది, 10 రూపాయో 100 1000 1,00,000 మీ ఇష్టం. మీకు తోచింది మీకు ఉన్న దాంట్లో స్వామివారికి అనుగ్రహం పొందండి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. నిన్నటి రోజున 23వ తారీఖు సాయంత్రం సోమవారం నాడు సాయంత్రం స్వామివారికి విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం కార్యక్రమంతో ప్రారంభం చేసి మంగళవారం ఉదయం విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, స్వామివారికి విశేషమైనటువంటి మండపారాధనలు మరియు సర్వతోభద్ర మండపం ఈ కార్యక్రమాలు జరిగాయి. ఉదయం కార్యక్రమం రోజున స్వామివారికి క్షీరాబ్ధివాసము మరియు జలాదివాసము జరిగాయి. సాయంత్రం రోజున స్వామివారికి అంకురార్పణ మరియు అగ్ని ప్రతిష్టాపన, స్వామివారికి విశేషమైన హోమాలు మరియు సాయంత్రం ధాన్యాదివాసం
పుష్పాదివాసం మరియు శయ్యాదివాసాలు కూడా జరుగుతాయి. రేపటి రోజున బుధవారం ఉదయం మళ్ళీ పునఃపూజలు మరియు తర్వాత 9:54కి సుముహూర్తము, తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం, స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతాయి. కాబట్టి 50 మంది భక్తులు విచ్చేసి 25వ తారీఖు బుధవారం రోజున స్వామివారికి శిఖర ప్రతిష్ట మరియు గాలిగోపుర ప్రతిష్టలో పాల్గొని స్వామివారికి ముహూర్తం టైంకి బూర్లు దొల్లించడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు వచ్చి ఆ బూర్లు ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భీమవరపుకోటలో భద్రాచల సీతారామ స్వామి వారి దేవాలయం 1919లో మా తాతగారు అయినటువంటి దేవ సుబ్బారావు గారు, తర్వాత అప్పలనరసయ్య గారు మొత్తం 4 అన్నదమ్ములు కలిపి నిర్మించడం జరిగినది. కావున మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునఃప్రతిష్ఠించడానికి గోపురం తర్వాత దేవాలయం అభివృద్ధి చేస్తున్నాము. కావున భక్తులెల్లరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. జరగబోయే కార్యక్రమాలు కూడా అందరూ వచ్చి తిలకించి స్వామివారి తీర్థప్రసాదం తీసుకొనవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క తుని తాలూకా భీమవరకోట గ్రామంలో శ్రీ భద్రాచల సీతారామ స్వామి వారి యొక్క దేవాలయం ఈ రోజుకి 106 సంవత్సరాలు పూర్తయింది. రేపు 2026 కళ్యాణ మహోత్సవానికి 107 సంవత్సరాలు పూర్తవుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క గుడిని మా తాతగారులు 4 తాతగారులు ఫౌండర్స్ కలిసి నిర్మించడం జరిగింది. ఈ యొక్క భద్రాచల సీతారామ స్వామి వారు పేరు పెట్టడం జరిగింది. ఎందుకనగా రాములవారు శ్రీ భద్రాచలంలో రాములవారు ఏ విధంగా ఉంటారో అదే విధంగా ఇక్కడ వెలిసిన విగ్రహం కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. ఆ శిథిలావస్థ అవుతున్న కారణంగా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక అసోసియేషన్ ఫామ్ చేసి భక్తుల దగ్గర విరాళాలు సేకరించి ఈ రోజున అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు సాగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని అధికంగా భక్తులు వచ్చి తిలకించి విజయవంతం చేయగలుగుతారని కోరుతున్నాను. అలానే ఈ యొక్క శిఖర ప్రతిష్ట కార్యక్రమము, హోమాలు అలానే రేపు రాములవారి కళ్యాణం అనంతరం చక్ర స్నానాలు అనంతరం శ్రీ పుష్పయాగం అవన్నీ భక్తులందరూ పాల్గొని చక్ర స్నానం రోజున అధిక సంఖ్యలో వచ్చి భోజన కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ స్వీకరించి భక్తులందరూ వచ్చి స్వీకరించి మీరు అందరూ విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మన తుని నియోజకవర్గ కోటనందూరు మండలం భీమవరకోట గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ భద్రాచల సీతారామస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమమునకు జరిగే కార్యక్రమాల్లో భాగంగా మన భద్రాచలంలో గల సీతారామస్వామి ఏ విధంగా ఉంటారో ఆ విధంగా మళ్ళీ మీసాల రామన్న రూపంలో ఇక్కడ ఈ భీమవరకోట వెలిసి ఉన్నారు. తర్వాత ఈ చుట్టుపక్కల చాలా రామాలయాలు, రామ మందిరాలు ఉన్నాయి. కానీ ఈ విధమైన రామాలయం ఎక్కడా లేదు. ఈ రామాలయం కూడా ప్రత్యేకత ఎప్పుడో పురాతనంగా అంటే 1919 సంవత్సరాలు కట్టి ఈ రోజు కూడా ఇది ఎక్కడ చెక్కు చెదరకంట ప్లాస్టిక్ లేకంట ఉన్నా సరే ఈరోజు చాలా శిథిలావస్థనే అంటే పురాతనమైంది తప్ప శిథిలావస్థ రాలేదు. కానీ ఈ మన కమిటీ వారు, ప్రజలు, మన ధర్మకర్త అయిన సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా మళ్ళీ దీన్ని ఇలాగ పునర్వైభవం తీసుకురావాలని పట్టుదలతో అందరూ తల రూపాయి వేసుకొని అందరూ వీళ్ళందరూ ఒకటే అక్కడక్కడ హైదరాబాద్లో ఉన్నవారు అందరూ కూడా తల వంతు సహాయంగా చేసి ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసి రేపు కలశ ప్రతిష్టలు చేసి అలాగే 27న శ్రీరామనవమి రోజున కళ్యాణ కార్యక్రమం మహా అద్భుతంగా ఉంటుంది. తిరిగి మళ్ళీ 1వ తారీఖున శ్రీ చక్ర స్నానం అన్నదాన కార్యక్రమం, 2వ తారీఖున శ్రీ పుష్పయాగం ఉంటుంది. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా మన భద్రాచలంలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి.
కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ వారు అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టినా అభివృద్ధి అయిన 10 మంది వస్తేనే కార్యక్రమం బాగుంటుంది. అందుగురించి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని మంచి అభివృద్ధి బాటలో జరిపించి జయప్రదం చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.